ఫినిక్స్ గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ గారు అయినటువంటి మోసెస్ గారు, అదేవిధంగా ఈ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దీనా మార్పు గారు, అదేవిధంగా రాజమండ్రి ప్రిమిసెస్ని పర్యవేక్షిస్తున్నటువంటి సూర్యకుమార్ గారు, ఈ స్కూల్ యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. కొంచెం ఆలస్యమైంది, వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇవాళ ఈ స్కూల్ ప్రిమిసెస్లో జరుగుతున్నటువంటి ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో చిన్నారులు చూపించినటువంటి ఏఐ మీద వారు చూపించినటువంటి స్కిట్ కానీ, తర్వాత చిన్నపిల్లలు అమ్మాయిలు చేసినటువంటి అద్భుతమైన నృత్యం కానీ, ఇవి రెండు కూడా ఈ స్కూల్ ఏ రకంగా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడే దీనా మార్పు గారు చెప్తూ ఉన్నారు, ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే వస్తుందో ఎడ్యుకేషన్ సిస్టంలో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవడం ద్వారా చిన్నారుల్ని యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి వారిని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త కొత్త విధానాలని వారు పూర్తిగా తమ జీవితంలోనూ తమ వృత్తి జీవితంలో కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా వాళ్ళని తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అనేటువంటి మాట చెప్పారు. వీటన్నిటికంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, లేకపోతే కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ గురించి కానీ బాగా చదువుకున్నటువంటి ప్రాంతాల్లో డబ్బున్నటువంటి పిల్లలకి నేర్పడం అనేది చాలామంది చేసేటువంటి విషయం. కానీ ఇక్కడ ఈ స్కూల్ మాత్రం 100% ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ స్కూల్ను పెట్టడం ద్వారా పేదరికం విజ్ఞానాన్ని సౌపార్జించుకోవడానికి అడ్డుగోడ కాకూడదనేటువంటి ఆలోచనతో వారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఇంత మంచి బిల్డింగ్, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి గ్రౌండ్ స్పేస్ ఉన్నటువంటిది, దీన్ని కట్టి అదేవిధంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఈవెన్ బాగా చదువుకున్న మెడిసిన్ చదివినటువంటి వాళ్ళకు కూడా అల్టిమేట్గా ఏఐ మీద ఆధారపడి వాళ్ళు వైద్యం చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అదే కాదు, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరగడానికి మనకు అవకాశం దొరుకుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి, మారుమూల ఉన్నటువంటి ఈ ప్రాంతానికి, ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ తరహా విద్యా విధానాన్ని తీసుకొచ్చి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు ఫోనిక్స్ గ్లోబల్ స్కూల్ వారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం, ఇవాళ మీరు ఏదైతే విద్యా విధానాన్ని చూపిస్తున్నారో అది భవిష్యత్తులో పిల్లలందరికీ బాగా ఉపయోగపడేది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాక మిత్రులు కూడా చెప్పినట్టున్నారు, బిల్ గేట్స్తో కలిసి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు ఏఐకి అనుసంధానం చేస్తూ. అదేవిధంగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, స్కూల్స్ని ఒక మంచి స్కూల్స్గా తయారు చేసే విషయంలో కానీ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా ఒక ప్రత్యేకత తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా బాగా తయారు చేయడానికి ఒక కృషి జరుగుతూ ఉంది. అయితే ఒక మాట మాత్రం నేను స్పష్టంగా చెప్పాలి, ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా విద్య, వైద్యం అనేటువంటి రెండు రంగాల్లో, బోత్ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్, ఈ రెండు రంగాల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా వస్తేనే సమాజంలో అందరికీ వాటి తాలూకు ఫలితాలు అందుతాయి అనేటువంటి మాట మనం నమ్మాలి. అందుకే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని మనం 100% ప్రోత్సహిస్తాం. ఏదైతే అలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఇవాళ వారు చూపించిన స్కిట్స్ కానీ, వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు కానీ వింటే ఖచ్చితంగా ఇది నాట్ రొటీన్ ఎడ్యుకేషన్ కాదు, ఇది
మన ఏదైతే ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ టైపు ఎడ్యుకేషన్ని చిన్నారుల్లో ఇప్పటి నుంచి ఇస్తే వాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుందనేటువంటి మాటని నేను కూడా ప్రస్ఫుటంగా నమ్ముతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుంటూరులో, అదేవిధంగా అనంతపూర్లో స్కూల్స్ ఉన్నాయన్నారు, రాజమండ్రిలో పెట్టారు, తిరుపతిలో కూడా స్టార్ట్ చేస్తున్నామన్నారు. చాలా బాగుంది పురోగతి. ఇది ఇలాగే 10 కాలాల పాటు నడిచి మంచి విద్యార్థులను తయారు చేయటం, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని, ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో లేనటువంటి పిల్లల్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న పిల్లలతో పాటు సమానంగా వారికి కూడా విద్య అందించే విషయంలో మీరు చేస్తున్న కృషికి మరొకసారి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సంస్థ కేవలం ఇవాళ వార్షికోత్సవం అనేది 6వదండి, 6th యాన్యువల్ డే ఇది. ఈ 6వ వార్షికోత్సవం అంటే 6 వసంతాలు అయ్యాయి. కేవలం 6-10 వసంతాలు కాదు, శతసహస్ర వసంతాల పాటు ఈ పాఠశాల అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.